విజువలైజేషన్ ప్రక్రియ చేద్దాం. ఓకేనా? హాయిగా రిలాక్స్డ్ గా కూర్చున్నాం ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. వెరీ న్యాచురల్ బ్రీత్. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. ఎస్, ఐఎమ్ జీనియస్. అప్పుడు గమనించండి మీ లోపల ఎలాగో అనిపిస్తుంది. ఎస్, ఐఎమ్ జీనియస్. నేను చాలా అద్భుతంగా చదువుతాను. నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది. నేను ఏ సమయం అంటే ఆ సమయంలో చదువుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అనుక్షణం నేను స్వేచ్ఛగానే ఉంటాను. ఎస్, మార్పుని అంగీకరించగల ధైర్యం నాలో ఉంది. నేను మార్పుని అంగీకరించగలిగేంత ధైర్యం నాలో. అందరూ నా గురించి మంచిగానే అనుకుంటారు. కారణం నేను ఇతరుల గురించి మంచిగా అనుకుంటా. అసలు ఆ థాటే నాకు అవసరం లేదు. ఈ క్షణం నుండి చదవడం వాయిదా వేయడం అనేది చెయ్యకుండా ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతాను. చదవడమే నా బలం. చదవడమే నా ధ్యేయం అన్నట్లుగా ఉంటా. చదువుతున్న ప్రతిసారి ఉత్తేజితం అవుతుంటా. నేను చదువుతున్న ప్రతిసారి ఎంతో ఉత్తేజంగా ఉంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక థియేటర్ లాంటి దాంట్లో ఉన్నారు. దాంట్లో ఒక వండర్ఫుల్ ఫిల్మ్ వేస్తున్నారు. దాని టైటిల్ మీ టైటిలే, చూడండి.
మీరు మార్పును అంగీకరిస్తూ ఎర్లీగా లేచి ఎంత అద్భుతంగా తయారై కూర్చుంటున్నారో చూడండి. అదే చూపిస్తున్నారు. చాలా ఎక్సలెంట్ గా టకటక ఎంతో ఎంతూజియాజంతో కూర్చొని చదువుకుంటున్నారు. చదివిన ప్రతిదీ మీకు గుర్తుంటుంది. ఎక్కడ మీరు సమయాన్ని వృధా చేయటం లేదు. ఎక్కడ మీరు చదువుని వృధా చేయకుండా ఎక్సలెంట్ గా, తద్వారా మీ పైన మీకు నమ్మకం పెరుగుతుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. మీరు ఎక్కడ ఆలస్యం చేయడం, చదువుతున్న కొద్దీ మీలో ఉన్న విల్ పవర్ వల్ల మీ ఆరోగ్యం కరెక్ట్ అవుతుంది. గమనించుకోండి. అదే చూపిస్తున్నారు అక్కడ. మీలో ఉన్న ఎగ్జామినేషన్ అనే, ఇంత ముందు దాకా ఎగ్జామినేషన్ అంటే ఒక ఫియర్ ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఎంతూజియాజం ఉంది. అలాగా ఎంత అద్భుతంగా మీ ఫిలిం కనిపిస్తుందో చూడండి. ఎగ్జామ్స్ ఎంత ఆరామంగా రాసి వస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్ వస్తుంది. ఎంత ఎక్సలెంట్ గా వస్తుందో అంటే అంత ఎక్సలెంట్ గా వచ్చింది. మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేశారు. ఎస్, ఇది కదా మీరు, ఇది కదా నేను అని మీ లోపల అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఎస్, విజయం సాధించడం ఎంత సులభమా అన్న విషయం మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఎస్, ఎప్పుడు విజయం సాధించడం ఎంత సులభమే. ఇప్పుడు దాకా మనం నమ్మలేదు కాబట్టి మనం అలా ఉండిపోయినాం. ఇప్పుడు దాకా మీరు చూసింది మీ బయోపిక్. ఎస్ మాస్టర్స్. ఇలా మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు అంగీకరించండి, మిమ్మల్ని మీరు జీనియస్ గా మీరు అనుభూతి చెందండి. కాన్ఫిడెన్స్ గా ఉండండి, ఓవర్ కాన్ఫిడెన్స్ గా వద్దు. అసలు ఏది వాయిదా వేయడం చదువుకు సంబంధించి అనేది చెయ్యొద్దు. సినిమాకి వెళ్ళడం వాయిదా వేయండి, ఫ్రెండ్స్ తోటి సొల్లు చెప్పడం వాయిదా వేయండి, అంతేగాని వీటిని మాత్రం వాయిదా వేయవద్దు. ఫస్ట్ థింగ్, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా చేయటం అలవాటు చేసుకుంటే ఇదే విజేతల యొక్క రహస్యం. ఎస్, మీలో వచ్చిన మార్పు చూసి మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ అందరూ మంచిగా అనేవాళ్ళే. ఒకవేళ ఎవరన్నా దాన్ని విపరీతంగా చేసి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు అవసరం లేదు, వదిలేసేసారు. వాళ్ళతో మనం కంటిన్యూ కావాల్సిన అవసరమే లేదు. వాళ్ళని వదిలేయటం.
రిలాక్స్ అవ్వండి. టోటల్గా రిలాక్స్ అవ్వండి. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తొలగిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి.